ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని తన స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో లీకై అభిమానులను భయభ్రాంతులకు గురిచేసింది. మంటల్లో చిక్కుకున్న మార్క్ శంకర్ని స్కూల్ సిబ్బంది వెంటనే హాస్పిటల్కి తరలించారని, హాస్పిటల్కి తీసుకెళ్లినప్పుడు ఊపిరితిత్తుల్లో పొగ చేరుకోవటంతో శ్వాస తీసుకోవటానికి చాలా ఇబ్బంది అయ్యిందని, ఆ తర్వాత చికిత్స చేయటంతో ఆ సమస్య తొలగిందని, కాళ్లకు చేతులకు గాయాలయ్యాయని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. ప్రస్తుతం అరకు పర్యటనలో గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాలను ముగించుకున్న వెంటనే సింగపూర్కి ప్రత్యేక విమానంలో బయలుదేరాడు. ఇకపోతే కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి మీడియాకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన చేశాడు. ఆయన మాట్లాడుతూ 8 ఏళ్ల మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కాళ్లకు స్వల్ప గాయాలవ్వటంతో శస్త్రచికిత్స చేస్తున్నారు. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులకు ఈ విషయం తెలిసిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాసేపటి క్రితమే విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సింగపూర్కి ప్రత్యేక విమానంలో బయలుదేరాడు. ఈరోజు 12 గంటల తర్వాత కూడా అరకులో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా ఈ ఘటన జరగటంతో బ్రిడ్జి ఓపెనింగ్ చేసి గిరిజన గ్రామస్తులతో కాసేపు మాట్లాడి అరకు హోటల్ నుండి పయనమయ్యాడు. పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. 2 రోజుల పాటు ఆయన డేట్స్ని కేటాయించాడు. వచ్చే నెల 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నెల 22 లోపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సింగపూర్కి వెళ్లటంతో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలైతే ఉన్నాయి. ఫలితంగా మే 9న విడుదల అవ్వాల్సిన సినిమా కూడా వాయిదా పడే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి ఎప్పుడు తిరుగు ప్రయాణం అవుతాడో తెలియనందున ఆయన తదుపరి కార్యకలాపాలపై ఎలాంటి సమాచారమూ లేదు.